ఎస్సీ వర్గీకరణ చట్టం ఏర్పడ్డ తర్వాత రోస్టర్ సిస్టమ్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోస్టర్ ద్వారా ఈరోజు మాలలకు తీవ్ర అన్యాయానికి చేస్తున్నటువంటి సందర్భంలో రేపు అంటే ఆగస్టు 31వ తారీఖున సెలవు సెక్రటరీకు మేము జాతీయ మాలమాటగా పిలుపునివ్వడం జరిగింది. రోస్టర్ సిస్టమ్ ద్వారా 22వ క్రమ సంఖ్య 22వ నెంబరు ప్రారంభ నెంబర్గా మాకు కేటాయించి ఈరోజు తీవ్ర అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారు. అది కూడా రోస్టర్లో 22వ నెంబర్ మహిళకు కేటాయించింది. గతంలో 16వ నెంబర్ ఉన్నప్పుడు రోస్టర్ అంటే ఉద్యోగ ప్రమోషన్లో అవకాశాలు ఎక్కువగా ఉండేది. కానీ 22వ నెంబర్కు పెంచేసరికి ఈరోజు తీవ్రమైనటువంటి నష్టం పోతున్నటువంటి సందర్భంలో మాలలు ఆ గోసను చెప్పుకోవడానికే ఈరోజు జిల్లా తిరుగుతూ ఈ యొక్క కరపత్రాలను ఆవిష్కరిస్తూ ఉన్నాం. ఈరోజు ఉద్యోగ ప్రమోషన్లలో తీవ్ర నష్టం జరుగుతుంది. ఇటీవల జరిగిన ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కావచ్చు, అంతకుముందు జరిగిన మెడికల్ సీట్ల భర్తీ కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి 14 నుంచి 10 నోటిఫికేషన్లలో గ్రూప్ 3 అంటే ఎస్సీ మాల దాని అనుబంధ కులాల 25 కులాలకు ఒక్క ఉద్యోగం కూడా ఒక్క సీటు కూడా రానటువంటి ఈ సందర్భంలో వర్గీకరణ జరిగితే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి చట్టసభలో చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటకు ఏం విలువ ఉందో ఆయన ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే జాతీయ మాలలుగా మేము డిమాండ్ చేసే ఒకటే, రోస్టర్ని 20 లోపల 2 సంఖ్యలు మాకు కేటాయిస్తే కొంత మెరుగైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైతే వర్గీకరణ ద్వారా వచ్చినటువంటి 5% రిజర్వేషన్ ఉందో ఆ 5% రిజర్వేషన్ కూడా ఇప్పుడు అమలు కావడం లేదు. దాని ప్రకారం కూడా కనీసం అమలు కావట్లేదు. ఇప్పుడు ప్రకటించిన దాంట్లో 1% అంటే 5%లో 5% జాబులు రావాల్సిన సందర్భంలో 1% జాబులు కూడా మాలలకు మాల గ్రూప్ 3 షెడ్యూల్కి రావడం లేదు. దీన్ని మాల ప్రజాప్రతినిధులు, మాల మంత్రులు, మాల ఎమ్మెల్యేలు, మాల ఎమ్మెల్సీలు అందరూ కూడా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి ఇస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేవిధంగా ఈ ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీలు ఏదైతే వర్గీకరణ మద్దతు తెలిపి వర్గీకరణ చట్టాన్ని సహకరించిన పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మాలల అస్తిత్వం దెబ్బతీసే ఈ సందర్భంలో మాలల గురించి మీరు పట్టించుకోవాలని చెప్పి సందర్భం అడుగుతున్నాం. దయచేసి మీరు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి మాల విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, మాల సమాజానికి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కడపత్ర ఆవిష్కరణకు వచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ నాయకత్వం, హన్మకొండ, వరంగల్ మాల బిడ్డలందరికీ జైబీం తెలియజేస్తూ ఈ నెల 31వ తారీఖు రోజు రాష్ట్ర అధ్యక్షుల వారు ఇచ్చిన పిలుపు మేరకు సెలవు సెక్రటరియట్ ముట్టడికి 33 జిల్లాల్లో ఉన్న జాతీయ మాలమాన నాయకత్వంతో పాటు మాల సంఘాలని పేరు చెప్పుకునే సంఘాల నాయకులందరూ, విద్యార్థులు, మరి ఉద్యోగులు, మేధావులు, కార్మికులు, కర్షకులు మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ఉద్యోగస్తుల భవిష్యత్తు కోసం సెలవు సెక్రటరియట్ పిలుపునివ్వబడ్డది. కాబట్టి ఈ పిలుపును మీరందరూ స్వాగతిస్తూ బరాబర్ సెక్రటరియట్ను ముట్టడించడానికి మాలలందరూ తెలంగాణ రాష్ట్రంలో ఐక్యతగా రోడ్ల మీద కానీ ధర్నాలు చేసే రీతిలో ఏ రీతిలో అక్కడ పోలీసులు అడ్డుకున్నా కూడా తప్పించుకొని సెక్రటరియట్ ముట్టించుకోవాల్సిన బాధ్యత మాలల పైన తెలియజేస్తూ ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు రావాల్సిందిగా పేరున విజ్ఞప్తి.